నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ఒక నెలలో 150 సెల్ ఫోన్లను రికవర్ చేసి బాధితులకు అప్పచెప్పిన తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు వీటి విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని తెలిపిన రైల్వే అడిషనల్ డీజీపీ మహేష్ భగత్, చోరీకి గురైన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా గుర్తింపు ఫోన్ పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి. CEIR పోర్టల్లో IMEI ద్వారా బ్లాక్ చేయించాలి. ఏప్రిల్ 19, 2020లో తెలంగాణ రైల్వేలో పరిచయం చేసిన ఈ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 435 మొబైల్ ఫోన్లు రికవరీ అయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుండి కూడా రికవరీ చేయడం జరిగింది. ద్వారా కూడా ఫోన్ మాకు పంపడం జరిగింది. ఆ ప్రాసెస్ మొత్తం మా RSI కుమార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వన్స్ అగైన్ మా టీం మొత్తం అది నేను వాళ్ళకి కాంగ్రాచులేషన్స్ చెప్పి వాళ్ళకి ఇప్పుడు క్యాష్ రివార్డ్ కూడా ఇస్తున్నాము. ఈ ఫోన్ ఎవరెవరికి ఇస్తున్నాము వాళ్ళకి ఫోన్ హ్యాండ్ ఓవర్ తర్వాత వాళ్ళ ప్రతిక్రియ కూడా రెస్పాన్స్ కూడా మీరు రికార్డ్ చేయొచ్చు. సో గుడ్ జాబ్ బై అవర్ టీమ్, కాంగ్రాచులేషన్స్. మొత్తం ఎన్ని కంప్లైంట్ इधर देखिए मैडम मैडम थोड़ा मैडम सिकंदराबाद में गुम हो गया था। मैं घर के लिए जा रही थी तो मेरा मोबाइल चोरी कर लिए थे। तो मैं क्या करी, फर्स्ट ऑफ ऑल मुझे सिकंदराबाद डायरेक्ट कनेक्ट कर दिए पुलिस वाले। तो मैं जैसे ही कॉल कनेक्ट हो गया मेरा सर अच्छी बात బాధపడ్డాము. ఈరోజు అంతకంటే ఎక్కువ సంతోషపడుతుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ. అందరి ముఖాల్లో కూడా సంతోషానికి కారణమైన పోలీస్ అధికారులకి గట్టిగా ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు. కింద పడితే మనం అమ్మ అని అరుస్తాము ఫస్ట్. అదేవిధంగా హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కరికి కూడా ఏ చిన్న బాధ కలిగినా ఫస్ట్ గుర్తొచ్చేటటువంటిది 100 నంబర్ కానీ పోలీస్ అధికారి కానీ. ఎలా అయితే అమ్మని గుర్తు చేసుకుంటామో నిజంగా ఈ ఫోను మా మిసెస్ది. నన్ను షాద్నగర్ నుంచి వస్తుంది. ఆ రోజు మధ్యాహ్నము కొద్దిసేపు ఇందాక సార్ చెప్పినట్టు 10 నిమిషాలు కూడా కాలేదట. జస్ట్ 2-3 మినిట్స్లోనే తన పక్క కూర్చున్న లేడీ ఫోన్ లిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోయింది. తను వెటనరీ డాక్టర్, గెస్టెడ్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా చూడండి ప్రాణం అనేటటువంటిది ఫోన్తో ఎంత లింక్ అయిపోయిందో. కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి తనకి. చాలా భయపడిపోయి వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేసింది అని చెప్పి, ఏమీ భయపడాల్సిన పని లేదు, వస్తున్నా అని చెప్పి దగ్గరలోనే ఉన్నాను. వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత కానిస్టేబుల్ గారు, ఇక్కడ ప్రభాకర్ గారు ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారంటే, మేడం మీరేం భయపడద్దు, మేము ఉన్నాము, తప్పకుండా అందించాము, మీరు నమ్మకం ఉంచండి, ఖచ్చితంగా మీ ఫోన్ మీకు దొరుకుతుంది అని చెప్పి సిఐ గారు కూడా మోటివేట్. న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్ పోలీస్ పోలీస్. ఈ డైలాగ్ అందరికీ తెలుసు డైలాగు. నిజంగా కూడా కనిపించని ఆ 4వ సింహాలకి ఇలాంటి వేదికల ద్వారా పాదాభివందన తెలియజేస్తూ మన తెలంగాణలోనే కాదు యావత్ భారతదేశంలో కూడా మన ఆస్తి రక్షణలో ఉన్నాయంటే అవి కేవలం పోలీసు వారి అండదండలతోనే అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు పోలీస్ అంబాసిడర్గా పెట్టాలి. కృష్ణస్వామి గారు మన డీసీ మహేష్ బాబు సార్ English healthcare. Almost more than 1 month back, I lost my phone near Malakpet. So I was coming in Kachiguda railway station from Bangalore. So तभी early morning time था सर, and that too in second AC because the service telling that mostly जैसे फुटबोर्ड में भी होता है, but I see my phone second AC में upper berth में that too 10 minutes में चोरी हो गया. जैसे ही I slept off, चोरी हो गया. तो फर्स्ट थिंग पैनिक हुआ था फर्स्ट बिकॉज एज अ यूजर. उसके बाद इमीडिएटली रिकवर होकर सीधा आई ट्रस्ट तेलंगाना पुलिस को सीधा आई टू दी RPS काचीगुड़ा स्टेशन. आई कंप्लीटली डिस्क्राइब क्या इंसिडेंस थी. वहाँ पे सब लोग पीपल हु आर देयर दे रियली हेल्प अस.
they clearly told us क्या procedure है. First SIM card block करना है. First क्योंकि अपना जो बैंक कोड सब उसमें रहता है, so कुछ भी हो सकता है करने के बाद then we have to come back to the station and give the instructions. So वो लोग क्या करेंगे ऑनलाइन पे CAR पोर्टल में जाके they will block the number, which means IMEI इसे ब्लॉक होते ही the good thing is that phone block हो సికింద్రాబాద్ నిలబెట్టి ఎవరికి మీరు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళొచ్చు. అదర్వైజ్ CEIR.gov.in ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీ సెల్ ఫోన్ నంబర్, మీ IMEI నంబర్ అంతా మీరు అంత ఇస్తే ఫిలప్ చేస్తే ఎవరు ఆ సెల్ ఫోన్లో మళ్ళీ కొత్త సిమ్ పెడతారు. అప్పుడు ఇమీడియట్లీ మనకి అలర్ట్ వస్తుంది. IMEI నంబర్ ఇమీడియట్ బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ అయిన తర్వాత మళ్ళీ సిమ్ పెట్టే కొత్త మనకు అలర్ట్ వస్తుంది. సో అలర్ట్ వచ్చి అవుతుంది ఆ ఫోన్ మీరు పక్కా రిటర్న్ ఇవ్వాలని భయపెట్టి ఆ ఫోన్ మనం రికవరీ చేస్తున్నారు. ఎవరికి ఫోన్ ఉంది ఆ ఓనర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కాబట్టి ఎంత మంచి రికవరీ మనకు జరుగుతున్నాయి. సో ఈ ఫోన్స్ అది మనం ఇక్కడ ITCలో ఒక స్పెషల్ టీం ఉంది. మన ఇక్కడ SRP మన హెడ్ క్వార్టర్లో కుమార్ అని రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ G. కుమార్, ఆయన అది ఇన్ఛార్జ్. టీం వాళ్ళు ఉన్నారా? సో వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు. ఈ ఫోన్ అది వాళ్ళు ఎలా రికవర్ చేశారు, చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్ అది. ఎందుకంటే మన రాష్ట్రాల నుంచి మీరు చూస్తున్నారు, కేరళ ఎక్కడ ఉంది, ఉత్తరప్రదేశ్, బీహార్ ఎక్కడ ఉంది, అక్కడ కూడా ఫోన్ పోయినాయి. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ మనకి రావడం చాలా కష్టం. అది మాత్రం చేసాం, మనం చేసాం. అది దాదాపు 150 ఫోన్స్ అది 10 lakh విలువ ఉన్న ఇప్పుడు రికవరీ చేశారు. సో ఐఎమ్ గివింగ్ క్యాష్ రివార్డ్ ఆల్సో టు దెమ్. చాలా మంచి పని చేశారు. ఈ మా ఇక్కడ సలీమా SP SRP మేడం ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న మన DSP, తర్వాత అర్బన్ కానీ, రూరల్ కానీ, కాజీపేట్ కానీ, మొత్తం 12 రైల్వే పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని పోలీస్ స్టేషన్స్లో ఈ ఫోన్ రికవరీ మొత్తం మా దగ్గర ఉన్న 17 రైల్వే అవుట్ పోస్ట్ ఉన్నాయి, 12 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ పోలీస్ స్టేషన్లో ఎక్కడెక్కడ కంప్లైంట్ వచ్చింది అక్కడక్కడ మనము ఇక్కడ సెంట్రలైజ్ మానిటరింగ్ ఉంది ITC. వాళ్ళు ఆ కంప్లైంట్ని ఇమీడియట్లీ IMEI బ్లాక్ చేస్తూ మళ్ళీ అలర్ట్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని సంప్రదించి ఆ వ్యక్తికి చెప్పి మీ మీద కేసు అవుతుంది అని ఆ ఫోన్ అది రిటర్న్ తీసుకురావడం అది జరిగింది. ఈ ట్రైన్లో ఎప్పుడు విండో దగ్గర కూర్చుంటున్నారు అట్లా ఫోన్ పట్టుకొని, కానీ అదర్వైజ్ డోర్ దగ్గర నిలబడతారు. అప్పుడు ఎవరైనా ఆ ఫోన్ వాళ్ళ చేతి నుంచి తీసుకెళ్ళడం, అదర్వైజ్ ఆ ఫోన్ పడిపోతే మర్చిపోయినారు. ఎవరైనా ట్రైన్లో ఎక్కిన వాళ్ళు ఆ ఫోన్ అది తీసుకొని మళ్ళా వేరే వాళ్ళకి ఇవ్వడం. తర్వాత ఎవరు టికెట్లెస్ ట్రావెలర్ కొంతమంది టికెట్ కోసం డబ్బు లేవు అని చెప్పి మాటలో వాళ్ళతో పరిచయం చేస్తారు. అండ్ మీ ఫోన్ కొంచెం నాకు ఇవ్వండి, నేను నా చుట్టాలతో మాట్లాడి అని చెప్పి పక్కన వెళ్ళి ఫోన్తో సహా పరారు అవుతున్నారు. అలాంటి కూడా కొన్ని దాఖలాలు మా దగ్గర ఉన్నాయి. మొత్తం ఈ 150 ఫోన్స్ ఇది బేసిక్లీ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. అంటే మన లాస్ట్ ఇయర్ తెలంగాణ రాష్ట్రంలో 19th April రోజు ప్రాజెక్ట్ లాంచ్ అయింది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ద్వారా. నేను అప్పుడు CIDలో అడిషనల్ DGగా ఉన్నప్పుడు నోడల్ ఆఫీసర్గా నాకు అప్పుడు బాధ్యత ఇవ్వడం జరిగింది. మొత్తం మన స్టేట్లో అందరికీ మన రైల్వే పోలీస్తో సహా ప్రతి పోలీస్ స్టేషన్లో కనీసం 2-3 సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి డిస్టిక్లో ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి మన ప్రతి నెల మనం మంచి రికవరీ చేస్తారు. ఇప్పుడు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ మొబైల్ రికవరీలో కంట్రీలో నంబర్ 1% ఇప్పుడు గుర్తింపు మన రాష్ట్రానికి వచ్చినాయి. सर वो सेट आइए।
सर फोन हाथ सर फोन आ लीजिए सर फोन लीजिए मैडम फोन लीजिए मैडम फोन लीजिए मैडम इधर देखिए सर రివ్యూ పోలీస్ సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ లాస్ట్ 1 మంత్లో కొన్ని సెల్ ఫోన్ ఇక్కడ దొంగతన కానీ స్నాచింగ్ కానీ కొంతమంది మిస్ప్లేస్ చేయడం జరిగింది. ఫోన్లో ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సిఐఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ద్వారా ఈ ఫోన్ మనము ట్రేస్ చేస్తూ ఈరోజు ఈ ఫోన్ ఎవరెవరు ఆ ఫోన్ ఓనర్స్ ఎవరు వాళ్ళకి అప్పగిస్తున్నారు. ఈ దాదాపు 10 lakhs రూపీస్ విలువ ఉండొచ్చు. చాలా కాస్ట్లీ ఫోన్ కూడా దాంట్లో ఉన్నాయి. ఒక ఐఫోన్ చూసాము నేను, OnePlus కానీ వివో కానీ డిఫరెంట్ ఫోన్స్ ఉన్నాయి. ఈ మొత్తం చూస్తే ఈ 150 ఫోన్స్లో మన తెలంగాణ రాష్ట్రంలో 58 ఫోన్స్ ఇక్కడ దొరికినాయి. మిగతా 92 ఫోన్స్ అది. దాంట్లో ఎక్కువ ఫోన్ అది ఆంధ్రప్రదేశ్లో 38 ఫోన్స్, తర్వాత మహారాష్ట్రలో 13, కర్ణాటకలో 11, మధ్యప్రదేశ్లో 8, బీహార్లో 6, తమిళనాడులో 7, కేరళ 5, ఉత్తరప్రదేశ్ 4. సో 92 ఫోన్స్ అది వేరే రాష్ట్రాలు అక్కడి నుంచి రికవరీ చేయడం జరిగింది. మన బ్యాచెస్ మన వారెంట్ కోసం అన్ని పోతుంది కదా, NBW's ఎగ్జిక్యూషన్ బ్యాచెస్ పోతున్నప్పుడు ఆ బిహార్ అడ్రస్ ఉంటుంది. मोबाइल फोन 10 लाख रुपए कीमत के तेलंगाना से बराबर वो आंध्र प्रदेश उत्तर प्रदेश का बैच కొన్ని మనకు క్లూస్ కూడా ఉన్నాయి. ఇంకా ఫోన్స్ ఏమేమి ఇంకా డిటెక్ట్ చేయాలా, రికవరీ చేయాలా, దానికి సంబంధించి ప్రయత్నం జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారు, ఫోన్ అది వాళ్ళ కస్టడీలో వెళ్తే స్విచ్ ఆఫ్ ఉంటుంది. అప్పుడు కొత్త సిమ్ కూడా వాళ్ళు పెట్టచ్చు. అప్పుడు మాకు అలర్ట్ రాదు ఇమీడియట్. ఇప్పుడు ఏముంటుంది, ఈ దొంగతనం చేస్తే మనకు దొరికితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాం, పక్క కేసు బుక్ చేస్తాం. ఎవరి మీద ఎవరికి సమైతే లేదు దాంట్లో. మాత్రం ఎవరు ఫోన్ అది ట్రైన్ మూవ్ అయింది, ఫోన్ తీసుకెళ్లారు అని అదర్వైజ్ ఇది దానికి లేదు. ఈ మనకు ఈ సిఐఆర్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అంటే, ఎందుకు ఫోన్ రిటర్న్ వస్తున్నాయి అంటే కేసు అవుతుంది, ఆ భయంతో రిటర్న్ వస్తుంది. మనకి ఏం ఇంపార్టెంట్ ఉంది, మనకు ఫోన్ రావడం ఇంపార్టెంట్. స్నాచ్లో లేవు, స్నాచెస్ లేవు.